ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. మనం 75వ లహరిలో ప్రవేశిద్దాం. ముందుగా ఆంజనేయ భుజంగ ప్రయాత స్తోత్రంలో చివరి శ్లోకం ఫలశ్రుతి. మొత్తం 16 శ్లోకాలు ఉన్నాయి. 16వ శ్లోకం ఫలశ్రుతి. పైన శంకర్ల వారు మనకు అనుగ్రహించినటువంటి 15 శ్లోకాలు. ఆ 15 స్తోత్ర విశేషాలు తెలుసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లభిస్తుంది. ప్రయోజన మనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే అని సంస్కృత సుభాషితం. ప్రయోజన మనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే. ఎంత బంధబుద్ధి గలవాడైనా తక్కువడైనా ఏదో ఒక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని తప్ప ఏ పని చేయడు. ఏదో ఒక లక్ష్యం ఉంటుంది, అది ఉంటుంది. అంచేత అటువంటి ప్రయోజనం ఏమిటి? ఈ స్తోత్ర పఠన ప్రయోజనం, స్తోత్ర శ్రవణ ప్రయోజనం ఏమిటి అనేది ఇప్పుడు చివరి శ్లోకంలో 16 శ్లోకంలో చెప్తున్నారు. హనుమద్భుజంగ ప్రయాతం ప్రభాతే ప్రదోషేపి వాచార్ధరాత్రేపి మర్త్య పఠన్నశ్నతోపి ప్రముక్తాహజాల సదా సర్వదా రామభక్తిం ప్రయాతి. ఇది ప్రయోజనం. అంతకంటే ఏం కావాలి మనకు? హనుమద్భుజంగ ప్రయాత స్తోత్రాన్ని ప్రభాతే అంటే భుజంగ ప్రయాతం అనే ఛందస్సులో ఉన్నటువంటి ఈ శ్లోకాలను ప్రభాతే ప్రాతకాలంలో వా లేక ప్రదోషేపి సాయంకాల సమయంలో కూడా చ మరియు అర్ధరాత్రి సమయంలో కూడా ఎప్పుడు మెడుకు వస్తే అప్పుడు చదువుకోవచ్చు. దుస్వప్నాలు రావు, కలత నిద్ర ఉండదు, హాయిగా ప్రశాంతంగా నిద్రపోతాం. మర్త్య అలా చదివే మానవుడు పఠన్ అశ్నతోపి పఠన్ చదవాలి. అశ్నత అపి భోజనం చేసినా కూడా అనుకుంటారేమో భోజనం చేయకుండానే చదవాలి అని. అక్కర్లా. ఎంత అవకాశం ఇచ్చారండి. పరమ కృపాళులు, పరమ దయాళువులు. ఇది శంకర్ల వారు ఏం చెప్పారు? నాయనా, కలియుగం, ఓపిక తీరిక లేదు మీకు, భోజనం చేయకుండానే చదవాలనే లేదు, మీ ఇష్టం. భగవన్నామ స్మరణం నిరంతరం సదా సర్వదా. భోజనం చేయకముందు అవకాశం ఉంటే అప్పుడు చేయండి. భోజనం చేసిన తర్వాతనే చేయొచ్చు. పగలైనా చేయొచ్చు, రాత్రి అయినా చేయొచ్చు, ఉభయ సంధ్యా సమయాల్లో చేయొచ్చు. ఎంత అద్భుతమైన అవకాశం. అలా చేయడం వల్ల ప్రముక్త అఖజాల సమస్త దోషాలు కూడా తొలగిపోతాయి. సదా సర్వదా రామభక్తిం ప్రయాతి. రామభక్తి సిద్ధిస్తుంది. హనుమద్భుజంగ ప్రయాతం ప్రభాతే ప్రదోషేపి వాచార్ధరాత్రేపి మర్త్య పఠన్నశ్నతోపి ప్రముక్త అఖజాల సదా సర్వదా రామభక్తిం ప్రయాతి. ఇది శ్రీమచ్చంకరాచార్య విరచితం శ్రీమద్ ఆంజనేయ భుజంగ ప్రయాతం సమాప్తం. ఇప్పుడు మనం 75వ లహరిలో ప్రవేశిద్దాం. కళ్యాణినం సరసచిత్రగతిం సవేగం సర్వేంగితజ్ఞమనఘం ధ్రువలక్షణాఢ్యం చేతస్థురంగమధిరుహ్య చరస్మరారే నేత సమస్త జగతాం వృషభాధిరూఢ సంబోధన. నందివాహనాన్ని ఎక్కి వెడుతున్నాడు స్వామి, దర్శనమిస్తున్నాడు. చూడండి, మన కళ్ళ ముందు చిత్రీకరిస్తున్నారు శంకర్ల వారు. అడుగో పరమేశ్వరుడు నందీశ్వరుడిని ఎక్కి వస్తున్నాడు. చూడండి, చూద్దాం. సమస్త జగతాం నేత, చతుర్దశ భువనాలకు నాయకుడు మీరు స్వామి. చతుర్దశ భువనాలకు అధినాయకులు మీరు. సమస్త జగతాం నేత వృషభాధిరూఢ, నందివాహనాన్ని అధిరోహించిన వాడివి. స్మరారే, మన్మధుణ్ణి నిర్జించిన వాడివి. ఓ స్వామి, కళ్యాణినం సరసచిత్రగతిం, మంగళప్రదమైనటువంటిది నందివాహనాన్ని అధిరోహించిన వాడివి. స్మరారే, మన్మధుణ్ణి నిర్జించిన వాడివి. ఓ స్వామి, కళ్యాణినం సరసచిత్రగతిం, మంగళప్రదమైనటువంటిది, అనేక విధాలుగా గమనం కలిగినటువంటిది. సవేగం, వేగంతో వెళ్ళేది. ఏమిటది? సర్వే ఇంగితజ్ఞం, సమస్తములైన మనోభావాలను గ్రహించగలిగేది. అనఘం, దోషరహితమైనది. అలాంటి ధ్రువ లక్షణాఢ్యం, స్థిరములైన లక్షణాలతో కూడినటువంటిది.
ఏమిటిది? చేతస్థురంగం, నా మనస్సు అనే గుర్రం ఉంది. అధిరుహ్య, దాన్ని అధిరోహించండి స్వామి. చర, సంచరించండి. స్వామి నందివాహనం ఎక్కుతున్నారు, నందివాహనం మీద వెడుతున్నారు, బాగానే ఉంది. కానీ నా మనస్సు అనే గుర్రం చాలా వేగంగా పెడుతుంది, చిత్రగతిలో పెడుతుంది, దూకుతూ పెడుతుంది, ఎగురుతూ పెడుతుంది, ఒకసారి కుప్పిగంతులు వేస్తూ పెడుతుంది. చాలా బాగుంటుంది. అంచేత నా మనస్సు అనే గుర్రం ఎక్కండి, హాయిగా సంచరించండి. కళ్యాణినం సరస చిత్రగతిం సవేగం సర్వేంగితజ్ఞమనఘం ధ్రువలక్షణాఢ్యం చేతస్థురంగమధిరుహ్య చరస్మరారే నేత సమస్త జగతాం వృషభాదిరూఢ. సర్వేభ్యః శుభం భవతు. స్వస్తి.